దినచర్య అనేది మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు నీ బలాలు నీ బలహీనతలు బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక విద్యార్థిని లేచి మీరు అన్నట్టే నువ్వు 4ంటికి లే బాగా చదువు అని మీరు అన్నారనుకోండి, ఫస్ట్ అతని మైండ్ నిద్ర లేవడానికి అలవాటైందా? ఏ మనిషి తనకిష్టం లేని 2 పనులు ఒకసారి చేయలేడు. తను కొద్ది కాలం ఉదయం లేచి ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టూ చీకటి ఉన్నప్పటికీ కూడా నేను నా యొక్క బ్రీతింగ్ లెవెల్లో ప్రశాంతంగా ఉంటాను అని కూర్చునేది అలవాటు చేయాలి. ఇలా కొద్ది రోజులు అలవాటైన తర్వాత అప్పుడు అతను ఆ తల్లిదండ్రులను లేదా ఆ గురువును అడుగుతాడు, సార్ నేను లేచి కూర్చుంటున్నాను, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు బోర్ కొడుతోంది కనుక నువ్వు ఒక పుస్తకం తీసుకొని చదువు. ఇప్పుడు చదువుతాడు. కానీ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇంప్లికేట్ పెడతాం, నువ్వు తెల్లారగట్ల 4 గంటలకిలే పుస్తకం తీసి చదువు. 2 ఇష్టం లేని పనులు, అంటే అన్నము ఇష్టం లేదు, కూర ఇష్టం లేదు, తను ఏం తింటాడు? ఒకటి మనం ఫెసిలిటీ చేయాలి. అంటే ఏదైనా సరే ఎప్పుడు లేచాము, ఎప్పుడు చదివాము, ఎప్పుడు ఆచరించామనేది ఆ వ్యక్తి యొక్క జీవన శైలిని బట్టి ఉంటుంది. ఉదయమే లేచి చదవాలని, రాత్రే చదవాలని, తెల్లారగట్లే చదవాలని రూల్ ఏం లేదు. కానీ మనం ఎందుకు చెప్తామంటే మనం జనరల్గా మన సిద్ధాంతం ఆఫ్ లివింగ్ ఏంటి, ఉదయం చిన్నప్పటి నుంచి పొద్దున్నే 6ంటికి లేవడం, సూర్యోదయంతో పాటు లేవడం, సూర్యుడు వెళ్ళిపోయాక సూర్యాస్తమానికి పడుకోవడం. చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు ఇలా అలవాటైపోయి ఇప్పుడు నువ్వు అర్ధరాత్రి 9ంటికి లేచి నేను సినిమా చూస్తాను, చాటింగ్ చేస్తాను, చదువుతాను అంటే నీ బయలాజికల్ క్లాక్, అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రకటనా విధానపు సిద్ధాంతం అది వ్యతిరేకిస్తుంది. మనం ఏంటంటే 6ంటికి నిద్ర లేవడం, కాస్త తయారవడం, 7ంటికి అమ్మ ఏదో టిఫిన్ పెడితే తినడం, 8ంటికి ఒక డబ్బా సర్దుకోవడం, 9ంటికి స్కూల్ బ్యాగ్ కట్టుకోవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, 1 గంటకి ఇంటికి రావడం, లంచ్ బ్యాగ్ చేయడం, కాస్త లంచ్ చేసాక మళ్ళీ 2కి వెళ్ళడం, సాయంత్రం 4 దాకా స్కూల్లో ఉండడం, 4 to 6 కాసేపు ఆడుకోవడం, 6ంటికి ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసుకోవడం, 8ంటికి పడుకోవడం. ఈ సిద్ధాంతంగా అలవాటు పడిపోయా నువ్వు సడన్గా రాత్రి నీ బయలాజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేస్తావంటే శరీరం దాన్ని అంగీకరించదు. ముఖ్యంగా ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ అప్పటిదాకా కాలేజీల్లో స్టడీ వర్క్లో చేసి ఇప్పుడు మేము నైట్ డ్యూటీ చేస్తాము, నైట్ మేర్ చేస్తాము అంటే అది జరగదు. బాడీ సహకరించదు. ఎందుకంటే నువ్వు నీ బాడీని ఎలా ట్యూన్ చేసావన్నది బాడీ సిద్ధాంతంగా బాడీ పనిచేస్తుంది. దానికి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటేషన్, అంటే నువ్వు దానికి ఒక శరీరానికి నువ్వు ఇస్తున్నటువంటి సపోర్ట్ మెకానిజమే శరీరం నిన్ను సపోర్ట్ చేయడానికి అనుకూలిస్తుంది. సో ఏ సమయంలో లేచినా, ఎప్పుడు లేచినా ముందు బాడీని దానికి ట్యూన్ చేయండి. ట్యూన్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఈ ట్యూన్ చేసేటప్పుడు ఇంకే పని చేయకండి. నేను రాత్రి 11ంటికి లేచి చదవాలనుకుంటున్నా అంటే వెరీ గుడ్, చదువు. కానీ ఇది ఈ అలవాటు చేసుకునే సమయంలో సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం చేయకూడదు. రాత్రి 9 నుంచి 11ంటి దాకా ప్రశాంతంగా కూర్చోవాలి. అంటే మనసు ప్రశాంతంగా వచ్చిన తర్వాత వెన్ ఇట్ ఈజ్ ఎంప్టీ, ఎమోషనల్ కప్లో మనం చెప్తాం, నీ మనసులో ఏదైతే ఇంక్లూడ్ అయి ఉంటుందో అదే పదే పదే పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్న టీ కప్లో టీ ఉన్నప్పుడు నేను కాఫీ పోయలేను. సో టీని ఎంప్టీ చేసిన తర్వాత మాత్రమే నేను కాఫీని ఇవ్వగలుగుతాను, మీరు కాఫీని ఆస్వాదిస్తారు. మీరు హార్లిక్స్ తాగాలనుకుంటున్నారు, వెరీ గుడ్, యాక్సెప్టెడ్. ముందు టీ కప్పును ఖాళీ చేయండి. అంటే మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నింటినీ కూడా స్తబ్దత వైపు తీసుకువెళ్ళాలి. సర్వసాధారణంగా మనిషి నిద్రపోయినప్పుడు అతని బాడీ రీఛార్జ్ అవుతుంది. జనరల్ సిద్ధాంతం ఏంటంటే మనిషి దినమంతా పనిచేసినప్పుడు కొంత అలసిపోతాడు. ఆ అలసట తీరడానికి నిద్ర వస్తుంది. నిద్రలో మళ్ళీ కొత్త జీవకణాలు వస్తాయి, మనిషి బాడీ రీఛార్జ్ అవుతుంది. సో నిద్ర లేచిన వెంటనే బాడీ ఫుల్ శక్తితో ఉంటుంది కనుక ఆ సమయంలో చేసే పని అద్భుతంగా ఉంటుంది.